అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 4వ తారీఖు అక్టోబర్ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వేజ మాసం శరతృతువు దక్షిణాయనం శనివారం. ఈ రోజు తిథి శుక్ల ద్వాదశి మధ్యాహ్నం 1:56 వరకు. తదుపరి త్రయోదశి. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 6:59 వరకు. తదుపరి శతభిషం. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారాలలో విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి వృషభ రాశి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. బంధుమిత్రులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు తలెత్తుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఇంటా బయట చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి సింహరాశి. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలని కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలను అమలుపరుస్తారు. తదుపరి కన్యారాశి. నూతన పరిచయాలు విస్తృతమవుతాయి. వివాహాది శుభకార్యాలకి హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగిపోతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తల్ని అందుకుంటారు. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలలో మీకు వివాదాలు తప్పవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది. శ్రమాధిక్యతతో కానీ మీకు పనులు పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మీకు మంచిది. తదుపరి వృశ్చిక రాశి. అవసరానికి చేతిలో డబ్బులు నిల్వక చాలా ఇబ్బందులు పడతారు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. దూర ప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం మిమ్మల్ని మానసిక బాధకి గురిచేస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తదుపరి ధనస్సు రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి మకర రాశి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడమే మీకు మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. బంధువర్గం నుండి ఊహించని ఆహ్వానాల్ని అందుకుంటారు. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. తదుపరి మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు. నూతన రుణయత్నాలు ఎంతగా చేసినా మీకు కలిసి రావు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.